ప్రియ దేవుని సంగమ, ప్రతినిత్యము మనం దైవ సన్నిధానంలో చేరి మనందరము ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటాం. మన అవసరతలను బట్టి, మన ఆపదల నుండి విడుదల కలగాలని, మనకున్న రోగముల నుండి విడుదల కలగాలని, మన కష్టాలు తీరిపోవాలని ఇలాగూ చేరిన అనేక మంది అనేక రీతిలుగా ప్రభువుని సహాయతను అడుగుతూ ఉంటారు. మంచిది, ప్రభు వాటి నుండి విడుదల చేయాలి, ఆయన నుండి మనకు ఆశీర్వాదాలు కలగాలి, క్షేమకరమైన బ్రతుకు కావాలని ప్రభువును ప్రార్థించాలి, ప్రభువు నుండి మనం పొందాలి. అయితే ప్రార్థించుచున్న మనము ప్రభువుకు ఇష్టకరమైన ప్రార్థన చేసి పొందవలసిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నామా? ఇంతకు దేవునికి ఇష్టకరమైన ప్రార్థన మనము చేస్తున్నామా? ఒక కుష్ఠరోగి బాధలో ఉండి, కష్టములో ఉండి, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అని అతనికున్న బాధ కష్టమును బట్టి విడుదల కలగాలని దేవుని అడగాల, కానీ నీకు ఇష్టకరమైతే అంటున్నాడు. అనగా దేవుని చిత్తములకు తన జీవితాన్ని అప్పగించి నీవే చేయాలి ప్రభువా అన్నప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనది కనుక నాకు ఇష్టమే, నీవు శుద్ధుడము కమ్ము అన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీ ప్రార్థన దేవునికి ఇష్టకరమైనప్పుడు వెంటనే దానికి సమాధానం వస్తుంది. యాయీరు దేవునికి ఇష్టకరమైన ప్రార్థన చేశాడు, తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. నాయీను విధవరాలు కన్నీరు కార్చి దేవునికి విన్నవించుకున్నది. ఆ ప్రార్థన ఇష్టకరమైనది కనుక ఆ నాయన విధవరాలను కుమారుడు దేవుడు బ్రతికించాడు. దేవునికి ఇష్టకరమైన ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, నీ బాధను తొలగిస్తుంది, నీ కష్టాలను దూరం చేస్తుంది, నీకు ఆయుష్ను పెంచుతుంది, దేవునితో నిన్ను జీవించడానికి చేస్తుంది. మరి ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? మన ప్రార్థనలో నాకు వీటి నుండి దూరం చేయి ప్రభువా, ఈ రోగాలు నాలో తీసివేయ ప్రభువా, ఈ కష్టాలు నాలో తీసివేయ ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా, నా పిల్లలను కాపాడు ప్రభువా, మా అందరికీ ఆరోగ్యాన్ని ప్రభువా, ఇవి మనము సహజంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, అడగకముందే నీ అక్కర్లను నేను తీరుస్తున్నాను.